మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. నా పేరు తిరుపతి వాసాల. బీసీ కులగణనలో ఎన్యూమరేట్ చేయబడిన మా వృత్తుల విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు పరచాలని ఈరోజు కరీంనగర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రజావాణిలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు జిల్లా కన్వీనర్ శ్రీ రామోజు రవీంద్రాచారి, గౌరవ సలహాదారుడు గుండోజు లక్ష్మణ్ మరియు నగర కన్వీనర్ తిప్పారపు శ్రీనివాస్. మరియు ఇందులో మంచిర్యాల బ్రహ్మం అధ్యక్షులు ఎర్రోజు హాయగ్రీవాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రామద్రాచారి, అధ్యక్షులు బండోజు బాలరత్నం, అధ్యక్షులు మరియు పూసాల రాధాకిషన్, గాలిపల్లి రమేష్ కో కన్వీనర్, పూసాల రాధాకిషన్ కూడా కో కన్వీనర్, కొత్తపల్లి బ్రహ్మచారి కో కన్వీనర్, చింతలపల్లి తిరుమలాచార్య మరియు చింతలపల్లి తిరుమలాచార్య జిల్లా అధ్యక్షులు, యాశ్వాడ రాకేష్ శర్మ ప్రధాన కార్యదర్శి, కటుకోజుల సంపత్ ప్రధాన కార్యదర్శి, నందగిరి బలరామ అధ్యక్షులు, కట్టు జగన్ ప్రధాన కార్యదర్శి, పొలాస వాసు కో కన్వీనర్, దుర్శెట్టి కృష్ణ కో కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. సో వారు వచ్చి మన మీడియాతో కూడా మాట్లాడారు. మంచిర్యాల బ్రహ్మం విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరీంనగర్. మరి ఈ విశ్వబ్రాహ్మణ సంఘం అన్ని దాయల నుంచి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా 5 వృత్తిదారులను కులాలుగా విభజించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మా రాష్ట్ర నాయకత్వం, మా రాష్ట్ర అడ్వకేట్లు కోర్టుకు పోయి మా అంతా ఒకటే అని చెప్పి 5 వృత్తిదారులను విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాలని కోర్టు ద్వారా ఆర్డర్ తేవడం జరిగింది. ఇట్టి ఆర్డర్ను ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ప్రజావాణిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కులగణన ఏర్పాటు చేయడం జరిగితే ఆ కులగణనలో భాగంగా మా విశ్వబ్రాహ్మణ జాతిని చేసుకుంటున్నటువంటి చేతి వృత్తులను కులాలుగా పరిగణించడం జరిగింది. దానికి ఖండిస్తూ మేము మా రాష్ట్ర పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఒకే కులంగా పరిగణించాలనేటువంటి నినాదంతో మేము ఈరోజు ప్రజావాణిలో వచ్చిన ఆర్డర్ కాపీని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు విడుదల చేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ జాతిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తిప్పారపు శ్రీనివాస్, కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం నగర కరీంనగర్. నా పేరు సెక్కల హరిహర. సాంప్రదాయ వృత్తుల్లో శిల్పి వృత్తిని, కంచర అంటే ఇత్తడి పనివారి వృత్తిని తొలగించడం జరిగింది. దానిపై కూడా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఇక ముందు అంటే రాష్ట్రంలో హెరిటేజ్ అని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే వనరులు సమకూరుస్తున్నదో శిల్పకళ, ఆ శిల్పకళను నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం పూర్తిగా శిల్పకళ, దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియజేసేటువంటి శిల్పకళను, తర్వాత ఇత్తడి శిల్పిని రెండింటినీ నిర్లక్ష్యం చేసి సాంప్రదాయ వృత్తుల నుంచి తొలగించడం జరిగింది. దీనిపై మేము పోరాటం చేసి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ కూడా కోర్టు ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జడ్జి గారు. సో ఇక ముందు కూడా ఈ వృత్తులను నిర్లక్ష్యం చేయకుండా సాంప్రదాయ వృత్తుల్లో ఇప్పటి నుండి ఏదైతే కులగణన జరుగుతుందో కులగణనలో శిల్పి వృత్తిని మరియు కంచర వృత్తిని చేర్చి మాకు సాంప్రదాయ వృత్తుల్లో కలపాలనే అటువంటి ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తర్వాత ఈ 5 వృత్తులను ఒకే జాతి కింద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు రిలీజ్ చేసి మా జాతి అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. విశ్వకర్మ, జయ విశ్వకర్మ. నా పేరు చింతపల్లి తిరుమలాచారి, కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో సనాతన సాంప్రదాయాన్ని అనాది కాలం రక్షిస్తూ వస్తున్న విశ్వబ్రాహ్మణులను విస్మరించి కేవలం వారిని వృత్తి వేరులనే కులాలుగా భావించి ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫారంలో కమ్మరి, వడ్రంగము, హౌసుల ఈ విధంగా చేరుస్తూ వారిని విభజించడం అనేది సరైన
పద్ధతి కాదు. అంతేకాకుండా సాంప్రదాయ వృత్తులైన మన దేశాన్ని పట్టుకొమ్మలైన ఆలయ నిర్మాణ శిల్పులను కూడా విస్మరించి ఆ యొక్క ఇతర పనివారిని విస్మరించి కేవలం నాలుగు వృత్తిదారులను చేర్చి అది కూడా కులాలుగా చేర్చడం అనేది ఎంతో ఆక్షేపణీయం. ఈ విషయమై విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అడ్వకేట్లు అందరూ కూడా ఒక తాటిపై వచ్చి ఎన్నో చర్చల అనంతరము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి దానిపై ఎన్నో వాదనలు వినిపించిన తర్వాత వృత్తిదారులందరూ కూడా విశ్వబ్రాహ్మణుడే, వృత్తియే కులనామం కాదని చెప్పేసి ఖచ్చితంగా మేము కొట్లాడి ఆ యొక్క విశ్వబ్రాహ్మణ సాంప్రదాయాన్ని సాంప్రదాయం పరిరక్షించే విధంగా ముందు తరాలకు ఎంతో మార్గదర్శకంగా మేమందరం పోరాడి హైకోర్టుని జీవో తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో 5 వృత్తి పనులు అందరూ కూడా విశ్వబ్రాహ్మణులే, అంతేగాని వారందరూ వేరు కులాలు కాదని చెప్పేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా గత సనాతన నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు పౌరోహిత్యం కూడా చేస్తున్నారు. కాబట్టి పౌరోహిత్యాన్ని కూడా విశ్వబ్రాహ్మణుల విశ్వబ్రాహ్మణ యొక్క కులంలో చేర్చి దాన్ని కూడా తగిన గుర్తింపు తీసుకురావాలని, మాకు కూడా ప్రతి దేవాలయంలో కూడా మాకు తప్పనిసరిగా అవకాశాలు కల్పించాలి, లేని పక్షంలో రిజర్వేషన్ కూడా కేటాయించాలని, విశ్వబ్రాహ్మణ పౌరోహిత్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరొకసారి మేము కోరుతూ మా యొక్క మెమోరాండాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ జీవోను ఒక చట్టంగా కూడా మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ కుల బాంధవులందరికీ నమస్కారాలు. నా పేరు గుండూరు లక్ష్మయ్య, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుల్ని. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ జాతిని ప్రభుత్వము విడదీసి వృత్తులనే కులాలుగా పరిగణించి దాంట్లో నుంచి కూడా 2 కులాలను విస్మరించి, ఒకటి శిల్ప వృత్తులను మరియు ఇత్తడి వృత్తి వాళ్ళని పూర్తిగా విస్మరించి 3 కులాలనే వరుస నంబర్లు గెజిట్లో వరుస నంబర్లు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇనుము, వడ్రంగము మరియు బంగారు పని వారిని మాత్రమే కులాల కింద పరిగణించడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే ఇవి కులాలు కావు, ఇవి కేవలం వృత్తులమే. ఒక తండ్రికి పుట్టినటువంటి 5 పిల్లలము. మాకు ఒకటే కులంగా విశ్వకర్మ జాతిని ఒకటే కులంగా పరిగణించి దీనిలో వృత్తి పనులు చేసుకునే వారిని కూడా కులాలుగా విభజించరాదని మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి అవగాహన రాహిత్యంతో గెజిట్ తీసినప్పుడు ఈ కులాలుగా విభజించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ కుల వృత్తులను కులాలుగా విభజించడం జరిగింది. దాని మీద మేము ఎన్ని రిప్రజెంటేషన్ చేసినా కూడా అది గెజిట్ రావడం జరిగిందనే ఉద్దేశంతో మా రాష్ట్ర స్థాయి సంఘానికి కరీంనగర్ నుండే పిలుపునిచ్చి, కరీంనగర్ నుండే ఒక సూచనలు ఇచ్చేసి రాష్ట్ర స్థాయిలో పోరాడే విధంగా చేసి రాష్ట్ర స్థాయి పెందోట శ్రీనివాస్ అడ్వకేట్ గారు హైకోర్టులో పిలువేసి మనం విజయం చేయడం జరిగింది. మనం విశ్వబ్రాహ్మణ జాతి కిందనే పరిగణించి ఈ వృత్తులన్నీ కూడా ఆ విశ్వబ్రాహ్మణ జాతి కిందనే ఉండాలనేటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కూడా హైకోర్టు నుండి కూడా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం వారు కూడా ఒప్పుకొని ఈ 5 వృత్తులను విశ్వబ్రాహ్మణ ఒకే కులంగా పరిగణించడం జరుగుతుందనేటువంటి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ హైకోర్టు జీవో కాపీలను 33 జిల్లాల కలెక్టర్లకు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోమవారం ప్రజావాణి సందర్భంగా అన్ని జిల్లాలలో కూడా 33 జిల్లాలలో కూడా విశ్వబ్రాహ్మణ జాతి ఒకటే అని, ఈ అవి కులాలు కావని తెలియజేయడం జరుగుతుంది. మన వాళ్ళకు కూడా తెలియజేసి ఏంటంటే మనం విశ్వబ్రాహ్మణ కులం సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు విశ్వబ్రాహ్మణ అని మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేయాలని మీరందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏది రాస్తే అదే సర్టిఫికేట్ తీసుకుంటే అది సర్టిఫికేట్ అయిపోతున్నది. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన రావాలి. మన జాతిలో ఉన్నటువంటి 5 వృత్తుల వారికి కూడా విశ్వబ్రాహ్మణ కులం అనే సర్టిఫికేట్ తీసుకొని దానిలో సబ్ క్యాస్ట్ కింద మన వృత్తి కింద వడ్రంగము, ఇత్తడి పని, ఇనుము పని, ఇత్తడి పని, బంగారం పని అనేటువంటి వృత్తులను చేర్చాలనేటువంటిది చేస్తున్నాం. మనం ఒక బీసీ సీరియల్ నెంబర్ 21 కిందనే వస్తాం. విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కూడా ఈ వేరే కులాలు కూడా విభజించడం వల్ల మనకి ఏమవుతుందనంటే మన జనాభా మొత్తం కూడా విడిపోయి 5 కులాల కింద విడిపోయి 500 ఉన్న జనాభా 100 అయిపోతున్నాం మనం. కాబట్టి మన అందరం కలిసి ఒకే విశ్వబ్రాహ్మణ జాతి కింద ఉన్నట్టయితే మనం 500 జనాభా ఉండి మనకు ఐకమత్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా మన విశ్వబ్రాహ్మణ జాతీయులందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు విశ్వబ్రాహ్మణ అని మాత్రమే తీసుకోవాలి. ఈ వృత్తులన్నీ
ఉపకులాలుగా తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. దానివల్ల మనం ఐకమత్యంగా ఉండాలని కూడా ఈ మన మన హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మేము విశ్వబ్రాహ్మణ జాతిని ఒకే జాతి కింద పరిగణిస్తామన్నటువంటి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అన్ని జిల్లాల కలెక్టర్కి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మేము విశ్వబ్రాహ్మణ్ సంతా ఒకటే. మాకు వృత్తుల పరంగా మమ్మల్ని వేరు చేసిండ్రు 5గురిని. మేము 5గురం కూడా ఒకటే కులస్థలం. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అంటారు. ఇది పరిగణనలకు తీసుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఒకటే కులంగా ఇచ్చేసి, మాకు వృత్తులు వేరు, కులమంతా ఒకటే, మేము 5గురం ఒకటే. దీన్ని పరిగణనలకు తీసుకొని మా కోర్టు నుండి కూడా మేము ఆర్డర్ తీసుకొచ్చిండ్రు మా వాళ్ళు. దాన్ని గుర్తించి గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని కులస్తులందరినీ ఒకటి చేయాలని, మాకు ఒకటే విధంగా కార్పొరేషన్ కూడా మాకు కావాల్సి ఉంటుంది. మా కార్పొరేషన్ పరంగా కూడా మేము చాలా అన్ని కులాల కన్నా వెనుకబడి ఉన్నాం. మా విశ్వకర్మలను గుర్తించి గవర్నమెంట్ గుర్తించి మాకు అన్ని విధాలా ఆదుకోవాలి. మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇట్లా కార్పొరేషన్ ఖచ్చితంగా చేయాలి. మేము కార్పొరేషన్ గురించి చాలా ఏళ్ళ నుండి కొట్లాడుతున్నాం. కార్పొరేషన్ ఖచ్చితంగా చేయాలి గవర్నమెంట్. ఇది రేవంత్ రెడ్డి దృష్టి గారికి గవర్నమెంట్ తీసుకెళ్ళి మాకు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నా పేరు సామనపల్లి లక్ష్మి, కరీంనగర్ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షురాలు. పేరు నగునూరి రమేష్ చారి. నేను రాష్ట్ర సంఘంలో కరీంనగర్ కో-కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఎందుకు ఇచ్చామంటే, సృష్టి పుట్టినప్పుడు విషబ్రాహ్మలు పుట్టారు. అంటే ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా ఒక విషబ్రాహ్మణుడు కనిపిస్తాడు. అంటే ఈ 5 వృత్తుల్లో ఒక్కొక్క వృత్తిలో వండుకుంటూ ఆ ఊరికి సేవ చేసే వ్యక్తే విశ్వబ్రాహ్మణుడు. అయినా కూడా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇంతవరకు మా ఐక్యతను మమ్మల్ని కలపకుండా ఎన్నో రకాలుగా, ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా సర్వజన సభ్యుల అదొకటి పెట్టాడు. అప్పుడు కూడా మా వృత్తులను వేరు చేసి విడివిడి కులాలుగా తీసుకొచ్చేసి మాకు ఒక కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్పింగ్ కూడా కానీ ఒక విశ్వబ్రాహ్మణునికి, ఒక కులస్తునికి, ఒక వృత్తికి మాకు సేవ అందించలేకుండా ఆ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి కులగణన పెట్టి, అరే కులగణన పెడుతుంది, మన సంఘం అంతా మన వృత్తులంతా ఒకటై ఒక విశ్వబ్రాహ్మణులుగా మనం స్టార్ట్ చెప్పాలని ఈ గవర్నమెంట్ కృషి చేస్తుందని మేము అనుకుంటే, అందులో 2 కులాలను విడదీసి 3 కులాలను ఆ ఫామ్లో ఫిలప్ చేసి మాకు ఇంకా 2 కులాలను దూరం చేసి మమ్మల్ని విశ్వబ్రాహ్మణుల సంఘం నుంచి మా విశ్వబ్రాహ్మణులను విడదీసి మాకు ఇంకా తీరని అన్యాయం ఈ గవర్నమెంట్ చేసింది. కనుక దయచేసి మేము హైకోర్టు నుంచి కూడా మేము తీసుకొచ్చుకున్నాం, స్టేని తీసుకొచ్చుకున్నాం. కనుక ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సృష్టి పుట్టినప్పుడు విశ్వబ్రాహ్మణులు పుట్టినరు. మేము 5 కులాలు 5 వృత్తుల వాళ్ళం ఒకటే కనుక మాకు 5 వృత్తులను కలిపి ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంగా మమ్మల్ని తీసుకురావాలి. గవర్నమెంటు మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పేద వృత్తులకు, ప్రతి ఊరు ఉన్న చేసే సేవలు అందించే మా కుల వృత్తులకు గవర్నమెంటు సేవ చేయాలని ఈ తరపున నేను రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.